ఎప్పుడో పార్ట్ 1కి పిలిస్తే ఈయన పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత వచ్చాడు. చెప్పినా కదా పార్ట్ 2 మీకే ఫస్ట్ ఇస్తా అని. ఆ మాట మీద నిలబెట్టుకుని ఇప్పుడు వచ్చారంటారా? నిజంగా పెళ్ళి అయిందా లేదంటే అదంతా రూమర్ ఏదైనా? నిజం పెళ్ళి. నిజంగా పెళ్ళి అయింది. ఎందుకు అంత తొందరగా చేసేసుకున్నారు? అంటే 7 years లో ఉండే. రామురాతోడు బిగ్ బాస్కి వెళ్ళాడు. మీకు అలాంటి బిగ్ బాస్ అవకాశం ఏమైనా వస్తే వెళ్తారా? వెళ్తా. బిగ్ బాస్ సీజన్ 10కి కిట్టు పవన్ అడుగు పెట్టబోతున్నాడు అనమాట. గట్లేం చెప్పకండి, నేను పోతున్నానని చెప్పినా. మీకు ఓకే అంటే మీకు ఒక మంచి పెద్ద వీరాభిమాని ఉన్నారు, ఆయనకి కాల్ చేసి మీరు అలా మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మాట్లాడతారా? చేయండి. హలో బ్రో కిట్టు ఫోన్ బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. ఫోన్ కిట్టు ఫోన్ ఇస్తున్నారు మాట్లాడాలంటే నాకేం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అన్న. సరే అన్న, కలుద్దాం ఎప్పుడన్నా. షూర్ అన్న, డెఫినెట్లీ. ఈ సడన్గా ఫోన్ ఇవ్వడం ఏం మాట్లాడాలి కూడా అర్థం కాదు, ఏం మాట్లాడేది. సరేలే, ఇంకేం పొద్దుతే నాకు మరి ఒక వారం రోజుల వరకు. పార్ట్ 2 వచ్చేసరికి అంత అలాంటివి ఏం లేవు. దానివల్ల డిసప్పాయింట్ అయ్యారంటారా జనాలు? ఒక పెట్టే కామెంట్స్ చూస్తుంటే కొన్ని అంత ఏం అనిపించట్లేదు బ్రో అని పెడుతున్నారు. పార్ట్ 2 ఏం పెట్టిరంటే, ఇప్పుడు అత్తగారింటికి సాంగ్ ఇది ఒకటి తీసుకుంటే వై పవన్ అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా మంది ఉన్నారు కదా మంచి యాక్టర్స్. ఈ లక్ష్మణ్ గారికి ఎందుకు పవనే ఎందుకు అంటే నార్మల్గా అన్న ఫస్ట్ వేరే తను అనుకున్నాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఒక్క పాటతో కొన్ని కోట్ల మంది మనసులను సొంతం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అని నిరూపించాడు మన కిట్టు పవన్. సో అత్తగారింటికి అనే సాంగ్ పార్ట్ 1తోనే కాకుండా పార్ట్ 2 కూడా రిలీజ్ చేసి ఎంత మంచి క్రేజ్ తెచ్చుకున్నారంటే ఓన్లీ 5 daysలోనే 3 million దగ్గరగా వచ్చేసింది అనమాట. సో అసలు తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ హీరో. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా, మీరు? చాలా బాగున్నాం. ఎప్పుడో పార్ట్ 1కి పిలిస్తే ఈయన పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత వచ్చాడు. చెప్పినా కదా పార్ట్ 2 మీకే ఫస్ట్ ఇస్తా అని చెప్పి. ఓహో, ఆ మాట మీద నిలబెట్టుకుని ఇప్పుడు వచ్చారంటారా? ఓకే. నిజంగా పెళ్ళి అయిందా లేదంటే అదంతా రూమర్ ఏదైనా? నిజం పెళ్ళి. నిజంగా పెళ్ళి అయింది. ఎందుకు అంత తొందరగా చేసేసుకున్నారు? లవ్ మ్యారేజ్ మాది. ఓకే. అంటే 7 years లో ఉండే. 7 years నుంచి లవ్. ఓకే, లవ్ అనేది ఉందన్నమాట. ఓకే, అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు అది ఇది అని ఇలా చెప్పే వాళ్ళే ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు 7 years లవ్ అని చెప్పేసి. నార్మల్గా అమ్మాయిలు ఉన్నారని కాదు. ఓకే, అందులో కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మంచుకుంటారు. ఆ కొంతమందిలో ఒక మంచి అమ్మాయి మీకు. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది మ్యారేజ్ అయ్యి? ఇది మా March 12 అండి. March 12. ఓకే, నేను మీ ఏజ్ తెలుసుకోవచ్చా? 26. ఓకే, చాలా ఎర్లీగా చేసేసుకున్నారు పెళ్ళి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు బయట లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా, ఇప్పుడు అత్తగారింటి తర్వాత చూసిన తర్వాత అందరూ. మరి పాపం వాళ్ళందరూ ఏమైపోవాలి మీరు పెళ్లి చేసేసుకున్నారంటే? 7 years నుండి ఉంది కదా. ఈమె 7 years నుండి ఉంది కదా. ఓకే, ఆ ఒక్క అమ్మాయి కోసం మిగతా వాళ్ళు నీ ఫ్యాన్స్ ఏమైపోయినా పర్లేదు అని అంటారు. ఫ్యాన్స్ ఎందుకు, వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంటుంది, పెళ్ళి వేరు కదా. ఓకే, కమింగ్ టు యువర్ అత్తగారింటికి అది చూసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఫస్ట్ పార్ట్ 1కి వచ్చినంత రెస్పాన్స్ పార్ట్ 2 కూడా వస్తుంది, అంత క్విక్ రెస్పాన్స్ అనేది? అంటే నార్మల్గా అన్న అనుకోండు, మేము పార్ట్ 2 చేసేటప్పుడే పార్ట్ 1 అంత కాకుండా పార్ట్ 2 కొంచెం పబ్లిక్ని కొంచెం తీసుకెళ్తుంది అనే ఉద్దేశంతోనే అన్న చేసిండు. అయితే అన్న చేసేటప్పుడు దానికి ఫస్ట్ ఇది హిట్ అవుతుందా కాదా అని కాకుండా ఒక ప్రేమికుడు కథ రాద్దాం అన్నట్టు అన్న రాసిండు. ఇది హిట్ అయినా కాకపోయినా సాంగ్ కొంచెం నార్మల్గా అందులో ఒక అమ్మాయిని చూపించినట్టు కాకుండా ఈ పబ్లిక్కి పైసా విలువైంది, ప్రేమ విలువైంది అని తెలియాలని చెప్పి అన్న ఈ పాటను కొంచెం పార్ట్ 2గా తీసినాను. ఓకే, అంటే ఇప్పుడు పార్ట్ 1 తీసినప్పుడే పార్ట్ 2 మీరు డిసైడ్ అవ్వలేదా ఏం చేయాలి? అనుకోలేదు. ఓకే, ఆ పాట మీద బట్టి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇప్పుడు అన్నకి లక్ష్మణ్కి వాళ్ళు పార్ట్ 2 తీయండి అని చెప్తే ఇక అన్న ఒక రోజు ఇక కూర్చున్న దగ్గర ట్యూన్ వచ్చింది. ఓకే, ఆ ట్యూన్ని అక్కడనే ఒక 15 నిమిషాలు కంప్లీట్ చేసి ఓకే ఆ పాట మొత్తం పార్ట్ 2 ఒక 15 నిమిషాలు రాసేసి. గ్రేట్. అసలు కాదు, మీరు బేసిక్గా ఇన్ఫ్లుయెన్సరా, యాక్టరా, సింగరా, డాన్సరా ఏంటి? కిట్టు పవన్ అంటే ఏంటి అసలు? అంటే నార్మల్గా నాకు స్టడీస్, నేను స్పోర్ట్స్ ఆడుతుండే. ఓకే, టిక్ టాక్ తర్వాత ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది.
దానికి ముందు మనకి యాక్టర్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం లేకుండా. ఓకే. నేను ఇది రీసెంట్గా ఈ ఫేమ్ అంతా రీసెంట్గా వచ్చింది అంటున్నారా? అంటే నేను చిన్న సాంగ్స్ చేస్తుండే, అంటే సాంగ్స్ చేస్తుండే ఒక 2020లోనే స్టార్ట్ చేసిన. దాదాపుగా నాది ఇప్పుడు బంజారాలో కూడా 100 million సాంగ్ వచ్చింది ఒకటి. అంటే మా బంజారాలో ఫస్ట్ టైం అంటే మంగళక్క చేసినా కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎవ్వరిది కాకుండా ఒకటి నేను చేసిన సాంగ్ అది. ఓకే. అది 100 million కొట్టింది ఒక 2 days బ్యాకే. తర్వాత అత్తగారింటికి తెలుగులో రీసెంట్ గా చేశారా లేదంటే ఎప్పుడో చేసింది 100 million క్రాస్? 2 years అవుతుంది వచ్చేసి. ఓకే ఓకే. 100 million దాటింది అది కూడా. ఓకే. అంటే బంజారాలో కూడా 100 million వచ్చింది, ఇక్కడ తెలుగులో కూడా 100 million వచ్చింది. ఓకే. అంటే ఇవన్నీ వింటుంటే మీది లక్ అంటారా లేదంటే మీ కష్టమా? నేను కష్టమే అనుకుంటా, కష్టంతో పాటు లక్. ఓకే. ఇప్పుడు అత్తగారింటికి సాంగ్ ఇది ఒకటి తీసుకుంటే వై పవన్ అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా మంది ఉన్నారు కదా మంచి యాక్టర్స్, ఈ లక్ష్మణ్ గారికి ఎందుకు పవనే ఎందుకు? అంటే నార్మల్గా అన్న ఫస్ట్ వేరే తను అనుకోండు దిలీప్ అని మా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. నాకు ఇప్పుడు నార్మల్గా నా సాంగ్స్ అన్నిటికీ అతనే కొంచెం నన్ను గైడ్ చేస్తుంటాడు దిలీప్ అని. సో ఆయన లక్ష్మణ్ నన్ను అడిగిండు. లక్ష్మణ్ నన్ను అడిగినప్పుడు అంటే లక్ష్మణ్ అన్న మైండ్ లేదనుకుంటే అదే ఫిక్స్ అవుతాడు. ఓకే. తర్వాత అక్షిత్ అని చెప్పి ఆ హీరోని అనుకోండి అన్న. ఈ సాంగ్ ఏమో మా ఛానల్ది. మా ప్రొడ్యూసర్ వచ్చి మా అన్న డీజేసీ కిందరు, ఆయన పేరు మా అన్న. అయితే ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ అన్న వాళ్ళ ఊర్లో ఒక అమ్మవారు ఉంటుంది, అక్కడ మొక్కుకొని అన్న దగ్గర పోయినాం. ఓకే. అయితే అన్న ఒకసారి కిట్ అంటే నార్మల్గా దిలీప్ అడిగిండు హీరో ఎవరు అన్నానంటే అలనీలోకి ఎందుకు వెళ్దాం కిట్టుగానే వెళ్దామని చెప్పిండు. ఓకే. అట్లా అంటే మీకు మంచి పరిచయాలు ఉన్నాయా ముందు నుంచే? అంటే నార్మల్గా అన్నకి మాకు మంచి కొంచెం పరిచయాలే, కానీ హీరోగా నేను కూడా అనుకోలే. ఆ షూటింగ్కి ఒక 2 రోజులు ముందు పోయే వరకు కూడా అనుకోలే. షూట్ 6th జనవరి 6th అయింది 25లో, 4th వరకు తెలియదు నేనే హీరో అని చెప్పి. అట్లా అన్న డిసైడ్ అయ్యి చేసిండు. ఓకే ఓకే. మామూలుగా ఎలా ఉంటారు లక్ష్మణ్ గారు? మంచిగా అందరితో మస్తు ఫ్రెండ్లీగా ఉంటాడు అన్న. ఓకే. అన్నది ర్యాంపే వేరే ఉంటుంది. నన్నే కాదు నా ప్లేస్లో ఎవరున్నా ఆ సాంగ్ అదే రిజల్ట్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ సాంగ్ ఏదన్నా రియల్ స్టోరీనా ఇంతకుముందు? లేదు, అంటే మన ఇప్పుడు ఏమంటారు దీన్ని పబ్లిక్ ఇట్లుంది ఇప్పుడు. నార్మల్గా ఓన్లీ పైసా, ఎవరు లవ్ చేసినా కానీ చంపేయడము అది నడుస్తుంది కాబట్టి అన్న నిజం రాసిండు అది. ఓకే. ఆ పాటలో నిజం రాసిండు కాబట్టి ఆ పాట అంత హిట్ అయింది. కానీ అంటే అదే నువ్వు ఆ సాంగ్లో చనిపోయిన రోజే కరెక్ట్గా ఆ అమ్మాయికి మ్యారేజ్ అవి పంపించడం అంత వెంటనే. ఇప్పుడు మీరు పార్ట్ 2లో చూపించిన సీన్ ప్రకారం అమ్మాయికి తెలియదు కదా వాళ్ళ ఫాదరే చంపేసినట్టు. అవును. మరి వెంటనే ఎలా పెళ్లి కొప్పించి పెళ్లి చేసేసారు ఆ అమ్మాయికి? అమ్మాయి అక్కడ కాళ్ళు పట్టుకుంటాడు కదా ఆ సాంగ్లోనే, అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఒట్టు తీసుకుంటాడు. నేను ఆల్రెడీ బయట అంటే మన సాంగ్ కాబట్టి అంత లెంత్ చూపించలే. ఓకే. అక్కడ కాళ్ళు పట్టుకున్న తర్వాత అమ్మాయి సరే అని ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను కొంచెం సరే నా కూతురు నీకే ఇస్తా అని చెప్పి అక్కడ వరకు వెళ్ళొద్దాం పదా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చేశాడు. అవును. కానీ ఈ గ్యాప్ లో హీరో కలుసుకున్నది ఎక్కడ ఆ సీన్ చూపించలేదు కదా పార్ట్ 2లో. ఇప్పుడు వాళ్ళ డాడీ చూసేసిన తర్వాత వాళ్ళ డాడీ 2 గేమ్ ప్లేస్ స్టార్ట్ చేశారు అక్కడ. ఈ గ్యాప్ లో మీరు కానీ హీరోయిన్ కానీ మాట్లాడుకోలేదు కదా. అక్కడ అమ్మాయి పెళ్లికి పంపిస్తున్నప్పుడు చూస్తే కొంచెం ఆనందంగానే, ఏం బాధతో ఏముండదు, బానే ఉంటది. అక్కడ అదేంటి మరి అలా చూపించడం? అంటే ఇక్కడ మాట ఇచ్చేసింది కదా. మాట ఇచ్చేస్తే అంటే ఒక అమ్మాయి పేరెంట్స్ కి మాట ఇచ్చేసిన తర్వాత ఇంకా నవ్వుతూ ఆనందంగా పెళ్లి చేసేసుకుంటదని చూపించారా మీరు? చెప్పలేం కదా. అదేంటి ఎక్కువ ఇప్పుడు నేను ఒక తండ్రి చనిపోతాడంటే ఏ అమ్మాయి అయినా సరే అని చెప్పి ఒప్పుకుంటది కదా. మనం చాలా సినిమాలలో చూసినాం. ఇక అన్న ఆ డైరెక్షన్లో తీసిన. ఒకవేళ సినిమా అయితే దానికి పూర్తిగా వివరిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. నేను చూసినప్పుడు నాకు అదే అర్థం కాలేదు. ఏంటి లవ్ చేసింది కదా, ఇంత వెంటనే ఓకే పేరెంట్స్ కోసం ఒప్పుకుంది కరెక్టే, బట్ ఇంత ఆనందంగా పెళ్లి చేసుకుంటారా, ఇంత ఆనందంగా ఒక అమ్మాయి వెళ్తుందా అత్తగారింటికి అనేది అర్థం కాల. ఏమో ముందు వెయిట్ చేసి చూడాలి. అంటే ఏంటి ఇంకా పార్ట్ 3 ఉందా ఏంటి? చెప్పలేం. ఇప్పుడు మీరు బేసిక్గా పార్ట్ 1 తీస్తున్నప్పుడు 2 కూడా చేద్దామని ముందే ఫిక్స్ అయ్యారా? లేదు, జనాలు రెస్పాన్స్ని బట్టి వాళ్ళు పెట్టే కామెంట్స్ని బట్టి ఓకే అని మళ్ళీ డిసైడ్ చేశారు. సో ఓకే ఇదిగో కుర్రోళ్ళు అయితే పార్ట్ 3 కూడా ఉండొచ్చు, వెయిట్ చేయొచ్చు, ఉండొచ్చు. ఓకే. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏందన్నా పార్ట్ 1 ఉన్నంత క్రేజ్ రావట్లేదు పార్ట్ 2 అని చెప్పేసి కొన్ని కరెక్షన్స్ చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే కామెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏమో మనం పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. కిట్టు పవన్ కి పడని వాళ్ళు ఉన్నారా? లక్ష్మణ్ అన్న కూడా పడని వాళ్ళు ఉంటారు. ఓకే. నేనే కాదు, అంటే టీం ఉంటుంది కదా, అందులో పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకేంటంటే సాంగ్కి ఇప్పుడు పార్ట్ 1లోనేమో మొత్తం అదొక వైబ్. పార్ట్ 2కి వచ్చేసరికి పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగాలేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ
కొంతమందికి అయితే పార్ట్ 2 చాలా మందికి నచ్చింది. ఇక వాళ్ళిద్దరి మైండ్లో మనం ఏం చేయలేం కదా. అంతే అంతే. ఓకే, మీది డ్రెస్సింగ్ ఒకటి చూసుకుంటే పార్ట్ 1లోనేమో ఫుల్ బ్లాక్, పార్ట్ 2లో కొంచెం వైట్. అదేంటి అది వాంటెడ్లీ దేనికి ఎందుకు అలా పెట్టారు? తెలియదు, అది లక్ష్మణానికే తెలియాలి. మామూలుగా మీరు పార్ట్ 1కి ఎంత తీసుకున్నారో తెలుసుకోవచ్చా? రెమ్యునేషన్ ఏం తీసుకోలేదు. తీసుకోలేదా? అదేంటి? అంటే మా అన్న కదా ప్రొడ్యూసర్, ఓకే అన్న దగ్గర ఇక ఎందుకు తీసుకోవడం అని చెప్పి అన్న కొంచెం గుడ్ విల్ ఇచ్చిన తర్వాత. ఓకే, మామూలుగా అంటే ఎన్ని రోజులైంది షూట్? అంటే ఇది పార్ట్ 2కి కానీ పార్ట్ 1 ఏమో 2 days అయింది, పార్ట్ 2 3 days అయింది. 3 days. అంటే ఇప్పుడు పార్ట్ 1 అంత హైలైట్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మీ క్రేజ్ పెరిగిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది, మరి ఏం డిమాండ్ చేయలే పార్ట్ 2 కూడా? అన్న దగ్గర ఏం చేస్తాం ఇక మనకు అట్లీస్ట్ వాళ్ళైనా ఇచ్చారా మీకు? అదే తర్వాత సాంగ్ కొంచెం హిట్ అయిన తర్వాత అన్న గుడ్ విల్ ఇచ్చాడు. ఓకే ఓకే. నార్మల్గా ఆ సాంగ్ వల్ల నాకు పేరు వచ్చింది కదా, దానికి డిమాండ్ చేయలేము. బయట అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మంచిగా చేసావా అంటారా, లేదంటే నీకు లక్రా ఏదో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి చేసేసా అని ఇలా తొక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నార్మల్గా నాకు ఇప్పుడు వరకు అట్లాంటి కామెంట్ అయితే ఏం రాలేదు. సాంగ్కి నువ్వు మాత్రమే చేయగలుగుతావు, నువ్వే చేసినావు ఈ సాంగ్కి, వేరే ఎవరు చేసినా అంత సెట్ కాకపోతే. చాలా కామెంట్స్ వచ్చినాయి కదా ఇలా, నువ్వు కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యావు, సెట్ అయ్యింది. ఈ కామెంట్స్ వచ్చినాయి, ఒక పాటలకు వల్ల పోయింది అదన్నీ అయితే ఎవరు చెప్పలేరు. నార్మల్గా అది ఆడియో 100% హిట్, అందులో నువ్వైతేనే కరెక్ట్ చేసినావు, వేరే అయితే సెట్ కాకపోతుండేనేమోనని చెప్పారు చాలా మంది చెప్పారు. ఓకే ఓకే. ఏమనిపించింది అలాంటివి విన్నప్పుడు? అంటే ఒక పెద్ద హీరో గట్టిగా జెర్సీలు వదులుతాడు కదా ట్రైన్. మీకు తెలుసా ఈ సాంగ్ ఇప్పుడు రాను బొంబాయికి రాను, ఆ ఫోక్ సాంగ్ ఎంత హిట్ అయిందో, దాని తర్వాత ఏదైనా సాంగ్ ఉందంటే అది మీదే, అత్తగారింటికి. అంటే ప్రతి అబ్బాయి ఏదైనా బ్రేకప్ మూడ్లో, ఆ మూడ్లో ఉన్న బ్రేకప్ అవుతున్నా ఇంకా ఫస్ట్ పెట్టుకున్నది ఈ పాట పెట్టేసుకుంటున్నారు. అసలు అంత క్రేజ్. అది ఫోక్ లా నార్మల్గా ఎంజాయ్ చేస్తూ చేస్తున్న పాట. ఇది నార్మల్గా పెళ్లిళ్ళకి పోయినా, అంటే నార్మల్గా కొంచెం బ్యాచ్లు తాగుతుంటారు కదా, అప్పుడైనా సరే జర్నీలో అయినా సరే ఈ పాట పెట్టుకుని నాకు వీడియో కాల్ చేస్తుంటారు. మా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కాలేజ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఫ్రెండ్స్, మావాడే అని చెప్పుకొని వీడియో కాల్ చూపిస్తుంటారు. ఇక మా అన్న చూడు ఎట్లా పిచ్చోడు అవుతుండు అది అని చెప్తుంటారు. ఓకే. మీకు పాస్ట్ ఏమన్నా అంటే దీనికి ఇప్పుడు ఈ సాంగ్కి రిలేటెడ్ అలాంటి ఎమోషన్స్ కానీ బ్రేకప్ అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్లో? మరి లేకుండా అంత ఫీల్తో పర్ఫెక్ట్గా ఆ సీన్ తగ్గట్టు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ? యాక్టింగ్ కదా అది. అదే యాక్టింగ్ అంటారా? చాలా నేర్చుకోవాలి మీ దగ్గర. నార్మల్ నాకు ఏడుపు అనేదే రాదు. అవునా? ఎప్పుడు ఏడవలేదా? అంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఏమో కానీ ఈ బయట సాంగ్ చేసేటప్పుడు ఏడుపు అనేదే రాదు. ఓకే. నాకు గ్లిజరిన్ ఉంటుంది కదా, పెట్టడం ఇక మేనేజ్ చేయడం, ఏడుపు అనేదే రాదు. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో రెస్పాన్స్ ఏంటి? మీ మదర్ కానీ? అంటే నార్మల్గా మీరు కిట్టు వాళ్ళ అమ్మ కదా, కిట్టు వాళ్ళ డాడీ కదా, అట్లా అంటున్నప్పుడు వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళతో కూడా ఫొటోస్ దిగుతుంటారు ఇక బయటకు పోయినప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు కాదు, మీరు వచ్చినప్పుడు నార్మల్గా వచ్చారు కదా, బయట కొంచెం అంటే ఫేస్ ఏం కవర్ చేయకుండా నార్మల్గా అలా వచ్చారు కదా, గుర్తుపట్టి కొంచెం క్లమ్జీగా ఎటు వెళ్ళనివ్వకుండా అంత అలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఏంటి పరిస్థితి? అట్లేముండదు. అట్లుండదంట, మీరు అంత ఫాలోయింగ్ ఆల్రెడీ తెచ్చుకున్నారు, బయట కనిపిస్తారు. అసలు మా స్టూడియోలోనే కోసుకుంటారు కిట్టు బాగుంటే. ఇక థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పుకోలేము వాళ్ళకి. ఇప్పుడు నేనైనా ఎన్నిసార్లు అడిగాను ఇంటర్వ్యూ, ఆ క్రేజ్ మీరు సంపాదించుకున్నారు కాబట్టి కదా మేము అన్నిసార్లు మీ వెంట పడుతున్నాం. ఇప్పుడు మీ వైఫ్ రెస్పాన్స్ ఏంటి ముందు నుంచే ఈ సాంగ్? అవును, సాంగ్ లో తన ఎందుకు పెట్టుకోకూడదు? మీరు ఎప్పుడైనా సజెస్ట్ చేశారా నార్మల్గా? అంటే మాకు బ్రేకప్ కాలేదు కదా, తర్వాత నేను మా ఒక సాంగ్ చేసిన కదా మా ఇద్దరిది రీసెంట్ గానా. అంటే నేను ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా మా ఇద్దరి పేరు మీద సాంగ్ రాపించుకున్నాం మా బంజారాలో, ఇద్దరం కలిసి చేసిన సాంగ్ కూడా ఉంది. అది పెళ్లి కాకముందు, పెళ్లి రోజు రిలీజ్ చేసినాం. 2 million దాకా ఉంది అది. ఓకే ఓకే. ఇంట్లో అంటే ఇంట్లో ముందే ఒప్పించుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీని బట్టి వీడియో తీసినది. ఇంట్లో అంటే నేను లాక్డౌన్లో వాళ్ళ ఇంట్లో చెప్పిండే, అండ్ నార్మల్గా ఇద్దరం చెప్పుకున్నాం. అప్పుడు నేను కొంచెం ఇది అయిపోయిన తర్వాత, సెట్ అయిన తర్వాత వచ్చి చేసుకుంటా అన్న మాట మీద ఇంకో 2 years ఆగుతున్నాయి. కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం పెద్ద అమ్మాయి ఆమె, ఓకే, తనకు కూడా చెల్లెలు ఉంది, ఆమెకు కూడా పెళ్లి చేయాలి అన్నట్టు అయిపోయింది. అబ్బా, ప్రేమలో ఇలా కూడా అమ్మాయి సైడ్ నుంచి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించి అన్ని విధాలుగా చేసుకునే అబ్బాయిలు ఉన్నారా? నేనున్నా. అదే కనిపిస్తుంది. ఓకే, నైస్. ఇప్పుడు సాంగ్ విషయానికి వస్తే
మీరు మీ కష్టం మీకే తెలుస్తుంది. అవును. ఏమైనా కొంచెం లక్ష్మణ్ గారితో కానీ వేరే మిగతా యాక్టర్స్ వీళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం లాంటివి, మధ్యలో క్విట్ చేసేయడం ఎందుకు వచ్చింది అన్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఉంటాయి. ఈ షూట్ ఉన్నప్పుడు మస్తు చలికాలం ఉండే, ఓకే. డిసెంబర్ అప్పుడు మస్తు చలికాలం. పార్ట్ 1కా 2కి 2కి ఓకే. ఈ వాటర్లో ఇట్లా కత్తులతో చేస్తుంటారు కదా, అది నైట్ 2 గంటలకు షూట్. అది నైట్ 2కి ఓకే. పైకి వెళ్ళి మంచు పడుతుంది, ఆ వాటర్లోకి వెళ్ళి పొగలు వెళ్తున్నాయి, ఆ వాటర్లోకి వెళ్ళి రమ్మంటాడు అన్న ప్రాంక్ చేస్తున్నామన్నా అంటే ఫస్ట్ పోయి చేయపోరా అని చెప్పి కోపం అన్నాడు. అన్న కోపం అయినంటే నిజమేనని చెప్పుకొని వాటర్. ఎవరు అన్న అంటే లక్ష్మణ్ గారా? ఆయన సాంగ్ పాడడమే కాకుండా డైరెక్షన్ కూడా ఇంకా మొత్తం దగ్గరుండి చూసుకుంటారు. డైరెక్షన్ అన్ననే కదా. ఓకే. నార్మల్గా ఆ వాటర్లోకి వెళ్ళి ఉరుకొని రావాలి అని ఉంటుంది కదా, కింద ఉష్క, మళ్ళీ ఆ ఉష్క చల్ల, ఐస్ కన్నా చల్లగా ఉంది. ఆ టైంలో అయితే చుక్కలు చూసుకుని ఇక అంటే మొన్న నార్మల్గా ఇక అన్నకు ఒక మాట అంటే పేగులోకి కూడా చలి పెడుతుంది చూడు అని చెప్పిండు. అట్లా చలి పెట్టిండు నిజంగానే. అన్నకిట్ట తెలిసిందేమో కానీ ఆ చలిలా ఆ షూట్ అదొక్కటి మస్తు ఇది అనిపించింది. నైట్ వాళ్ళ పక్కన మంట కాపుకుంటారు, నేను అడిపోయి మంట కాపుకుందాం అనుకున్నా, లేదు. వాళ్ళందరూ స్వెటర్స్ వేసుకోరు, మంకీ క్యాప్స్ వేసుకోరు. నేను వాటర్లోకి వెళ్ళి రావాలి, మళ్ళీ ఉష్క మీదకి రావాలి. మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారా ఆ సీన్ కి ఏమైనా? అంటే ఇప్పుడు వెనకాల ఒక 10 మంది ఉన్నారు కదా, వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి నా మిస్టేక్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి లైటింగ్ మిస్టేక్ అవ్వచ్చు. దాన్ని ఏం చేయలేము, మళ్ళీ పోవాలి రావాలి. అది మేము నైట్ 8కి స్టార్ట్ అయితే మార్నింగ్ 5 అయింది. పైకి వెళ్ళి మంచు పడుతూనే ఉంది, కిందికి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి పొగలు, చలి. షూట్ కోసం ఓన్లీ 2-3 days అయినా సరే అసలు నిద్ర లేకుండా చాలా కష్టపడ్డారు అయితే. ఓకే. నాకు ఈ 2 songs చూస్తే ఏమనిపిస్తుంది అంటే, పార్ట్ 1 ఎలాగైనా మనం మంచి వ్యూస్ తెచ్చుకోవాలి, మంచి గట్టి కొట్టాలి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి దాంట్లో కొన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు జిల్లెడ్ చెట్టుతో పెళ్లి చేయడం అనేది ఇలాంటి కొన్ని బాగున్నాయి. పార్ట్ 2 వచ్చేసరికి అంత అలాంటివి ఏం లేవు. సో దానివల్ల డిసప్పాయింట్ అయ్యారంటారా జనాలు? పెట్టే కామెంట్స్ చూస్తుంటే కొన్ని అంతేం అనిపించట్లేదు బ్రో అని పెడుతున్నారు. అంటే నార్మల్గా ఇప్పుడు పార్ట్ 1 ఉంది కదా, అందులో అబ్బాయి చనిపోయిండు కాబట్టి అబ్బాయికి ఏమేమి చేయాలో, అక్కడ అమ్మాయికి ఏమేమి చేయాలో, ఇక్కడ జిల్లెడి చెట్టుకు తాడు కట్టడం కానీ, అక్కడ అమ్మాయి తలవాలు పోసుకోవడం కానీ, ఆమె అక్కడ పువ్వులు వేసుకొని పోతుంటది, ఇక్కడ ఈయన పువ్వులు జల్లుకొని పోతుంటాడు. అంటే పార్ట్ 1లో అది అయిపోయింది అంతా, మళ్ళీ అదే సీన్ అనట్లా. అలా వావ్ అరే ఏం చెప్పాడు, ఏం వివరించాడు, ఏం పోల్చాడు అనిపించే సీన్స్ పార్ట్ 2లో లేవు. సో అక్కడ డిసప్పాయింట్ అయ్యారు జనాలు అంటారు. దానికి ఏమంటారు? పార్ట్ 2లో ఏం పెట్టారు అంటే, అమ్మాయిలకు కొంచెం తగ్గట్టు రాయండి, ఊకే చనిపోయినట్టు ఏంది అని చెప్తే, ఇంట్లో సెకండ్లోనేమో పెళ్ళి సూపుల్లో నిన్ను సాటుగా చూడాలి, ఆ సూపులు చూసి నువ్వు సిగ్గులు వాలే అని బావ మరదల మధ్యలో సంభాషణ చేయడము. అంటే అందులో ఆల్రెడీ చూపించేసినాం కదా ఎమోషనల్ పెద్ద పాయింట్స్ అన్న అయిపోయినాయి. ఇంట్లో కొంచెం క్యూట్గా వెళ్ళి లాస్ట్కి ఎమోషనల్గా ఇద్దామని చెప్పి అన్న అట్లా ప్లాన్ చేసాం. ఇక్కడ ముంగల ఫస్ట్ స్టార్టింగ్లో హ్యాపీ ఎండ్ అవుతుంది, ఫస్ట్ చరణం కూడా మస్తు హ్యాపీగా ఉంటుంది, పెళ్ళి అది అని చెప్పి. తర్వాత లాస్ట్ చూసేస్తే మళ్ళీ అక్కడ నుంచి కట్ చేసి దానికి పార్ట్ 2కి లింక్ చేసి. ఇప్పుడు బేసిక్గా పార్ట్ 1లో హీరోయిన్ అంతగా పెద్ద చూపించలేదు, హీరోయిన్ సీన్స్ అంత ఏం లేవు కాబట్టి పార్ట్ 2లో హైలైట్ చేద్దామని చేశారు అంటున్నారు. అమ్మాయిని కాదు, లిరిక్స్ ఇప్పుడు పబ్లిక్ కి అందులో మొత్తం ఏడుపు ఉంది అంటే ఇట్లాంటి కొంతమంది ఇట్లాంటి పాటలు చేసి చంపిస్తారా అంటే, దానికి ముందు వీళ్ళు ఇంత కష్టం ఇట్లా ప్రేమించుకుంటారు. ఏ అబ్బాయి అయినా అమ్మాయి అన్నా నార్మల్గా ఇట్లా లవ్ అనేది కొంచెం సిన్సియర్గా అది ఇది చేసుకుంటారు కదా, ఇద్దరు చనిపోయే వరకు పోతుంటారు. అట్లా కొంచెం లవ్ సిన్సియర్ చేసేసి లాస్ట్కి వీడిని ఇలా ఎందుకు చంపిండు అనేది చూపించినాను. ఓకే. అంటే ఓకే ఆ వేళ ఒక్కటే ఆలోచించారు, బట్ ఎందుకు ఆ అమ్మాయి క్యారెక్టర్ తక్కువ చేసేసారు అని నేను అంటాను. ఇప్పుడు ఇందాక నేను అడిగాను, ఇప్పుడు అంత డీప్ లవ్లో ఉన్న ఒక అబ్బాయి సడన్గా పేరెంట్స్ చెప్తున్నారంటే ఒప్పుకుని పెళ్లి చేసుకోవడం వేరు, అంత ఆనందంగా నవ్వుతూ చేసుకోవడం వేరు, ఎందుకు అది అలా చూపించారని అదొకటి అడిగా. అండ్ ఇంకొకటి, అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అని అంటే ఏంటి తన ఫేస్లో కొంచెం కూడా బాధ లేదేంటి అన్నట్టే ఫీల్ అవుతాడు తప్ప, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నీ ఫేస్లో చిరునవ్వు చూడాలి లైక్ రాసిన లిరిక్స్ ఏవైతున్నా రియాలిటీలో అలా కోరుకుంటారా అబ్బాయిలు? అబ్బాయిలు తప్పకుండా కోరుకుంటారు, పక్కా కోరుకుంటారు. నార్మల్గా ఇప్పుడు బ్రేకప్ చేసిపోయిన అమ్మాయి అయినా సరే కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత తను పెళ్లి చేసుకొని కష్టపడుతున్నా సరే ప్రేమించిన ఎవరైనా అబ్బాయి ఉంటారు కదా, ఆడు పక్కా అమ్మాయికి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఓకే. అంటే నార్మల్గా ఆటోమేటిక్ ఉంటుంది అది. అంటే ఏమంటారు జల్లస్ ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు అంటున్నారా? నార్మల్గా నన్ను వదిలేసింది కాబట్టి దాన్ని బతకట్లేదని కూడా అనుకో, అలా అనుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. ఉండరా?
సిన్సియర్ చేసిన వాళ్ళు అసలు ఉండరు. ఇప్పటికీ చరిత్ర చూసుకున్నా సరే అని ఇన్ని సినిమా నార్మల్గా ఏ సినిమా అయినా సరే చూసిన కథనే తీస్తారు ఎవరైనా సరే. ఏ డైరెక్టర్ అయినా సరే ఏమైనా సరే ఇంత సందర్భం చూసింటేనే తీస్తారు. ఏ సినిమాలన్నా చూసుకో, ఎక్కడన్నా చరిత్ర చూసుకో. కానీ పక్కా అబ్బాయి బాధపడతాడు. ఒక అమ్మాయి అంటే ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఆమె ఇబ్బంది పడుతుంది సరే కానీ ఆమెకి హెల్ప్ చేద్దామని చూస్తాడు. కానీ ఇట్లనే దీనికి ఇట్లనే కావాలని ఏ అబ్బాయి అనుకో. ఓకే ఓకే ఇలాంటివి చెప్పే ఆ యూత్ని అందరినీ బాగానే ఆకర్షించుకుంటున్నారు మీరు మీ పాటలో లిరిక్స్ ద్వారా. పాటలు అది లేదు కానీ ఇదైతే నిజం, అది 100% నిజం. ఎవరిని అడిగినా సరే చెప్తారు, ఏ అబ్బాయిని అడిగినా చెప్తారు. మరి అమ్మాయిలు అలా ఉంటారంటారా? అమ్మాయిలు ఉంటారు, కొంతమంది ఉన్నారని చెప్పలేము, కొంతమంది ఉంటారు. మీరు 7 years లవ్ చేసుకుని మరి పెళ్లి చేసుకున్నారు కదా, మరి ఆ ఒక్క అమ్మాయి అయినా ఉందని చెప్తారనుకున్నాను. ఉంటారు. ఇప్పుడు మా వైఫే కాదు బయట ఎవరైనా సరే కొంతమంది అమ్మాయిలు ఉంటారు. ఓకే. ఎప్పుడన్నా లక్ష్మణ్ గారిని అడిగారా అన్న ఏంటన్నా ఎంతలా, కొంతమంది కామెంట్స్ పెడతారు కదా ఏం తాగి రాసావన్నా లిరిక్స్ అని చెప్పి, అలా ఏంటన్నా ఏమన్నా ఎక్స్పీరియన్సా, ఎలా రాసావా, థాట్ ఎలా వచ్చిందని ఎప్పుడన్నా అడిగారా? నార్మల్గా ఇప్పుడే కాదు అన్న, ఇప్పుడు మన ఏపీలోనేమో జగన్ గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళకి పాటలు రాసిండు అన్న. ఎవరి పాటలు అయితే రాసిండో వారు గెలిచారు. ఇప్పుడు నార్మల్గా అన్న గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు. అన్న ఇంకా 2 బిగ్ అప్డేట్స్ ఇస్తాడు. అడిగిన నేను నార్మల్గా సాంగ్స్ ఏందన్నా మీకు ఇట్లా ఎందుకు వస్తాయి, ఈ ఆప్షన్స్ ఎందుకు వస్తాయి అంటే అసలు ఆయన ఎవరిగా మన చంద్రబోస్ లిరిక్ రైటర్ ఉంటారు కదా, ఆయన కూడా అన్నని ఇక సన్మానించింది. ఓకే. ఒక లిరికిస్ట్ అన్నని పిలిచి ఇది చేసిండు. అన్న ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో 2 పాటలు కూడా ఒకటి పాడిండు, ఒకటి రాసిండు. ఓకే. ఇప్పుడు ఈ అత్తారింటికి సాంగ్ తీసుకుంటే అందులో ఇప్పుడు లక్ష్మణ్ గారు ఆ లిరిక్స్ రాసే డైరెక్షన్ అయింది కాబట్టే హిట్ అయిందా, లేదంటే కిట్టు పవన్ యాక్ట్ చేయడం వల్ల హిట్ అయిందా? లక్ష్మణ్ అన్న రాయడం డైరెక్షన్ చేయడం వల్లనే హిట్ అయింది. మొత్తం క్రెడిట్స్ అన్ని లక్ష్మణ్ గారికే. అది ఉన్నది నిజం కదా. ఇప్పుడు నా ప్లేస్లో ఆ పాటకి ఎవరు చేసినా ఎవరు ఏది చేసినా ఆ పాట పోయే ఆడియో రీచ్ మాత్రం అదే ఉంటుంది, సేమ్ ఇప్పుడు ఎంత అదే రీచ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు కిట్టు పవన్ పెద్ద స్పెషల్ ఏం కాదంటారా అత్తారింటికి? పాట స్పెషల్ ఏం కాదు, నా పరంగా నేనైతే ఏం స్పెషల్ కాదు. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు బాగా సెట్ అయ్యావు నువ్వు మాత్రమే, వేరే వాళ్ళైతే అందుకే నా పరంగా పాటకి ఏం స్పెషల్ కాదు. ఏమో వేరే వాళ్ళు ఎవరైనా చేపిస్తే వాళ్ళతో కూడా అన్న అట్లనే చేయించుకుంటున్నాను నేను. ఓకే. చూశారు కాబట్టి మీరు సెట్ అయ్యారు అని అంటారు. ఒకవేళ నేను ఆ సాంగ్ చేయకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా ఆ ఆడియో అట్లుంది కాబట్టి ఇక దానికి ఓకే ఆడియోకి. ఓకే. ఎలాంటి సాంగ్స్ని మేము ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ చేసి రిలీజ్ అవ్వబోతున్నవి? అంటే ఉన్నాయి మున్గల సేమ్ లక్ష్మణ్ గారేనా దానికి కూడా? లక్ష్మణ్ అన్న దగ్గర ఇంక బయట కూడా ఉన్నాయి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా. ఓకే ఓకే. ఇప్పుడు అంటే నా లక్ష్మణ్ అన్నకి నార్మల్గా అమ్మాయిల గురించి రాయంటే ఒక పాట రాసిన. ఆ సాంగ్ అంటే ఒక అమ్మాయి తను ఎట్లా ఫీల్ అవుతుంది, తన ఫ్యామిలీతో ఎట్లా అవుతుంది ఒక పాట వస్తుంది. ఆ పాటను చూసి మీరు కూడా ఏడ్చుకుంటారు నేను చెప్తున్నా. అంటే ఏంటి అది మొత్తం గర్ల్ కి రిలేటెడ్? గర్ల్ కి రిలేటెడ్. ఓకే. అంటే అన్న ఎప్పుడు అబ్బాయిల మీద రాయని చెప్పి అన్న కామెంట్ చేసిరు. ఓకే. అమ్మాయిల మీద రాసిండు మస్తు రాసి. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? నాకు అప్పుడే క్యూరియాసిటీ పెరిగిపోయింది. అది టైం పడుతుందేమో కానీ మస్తు ఉంటుంది ఆ పాట. ఓకే ఓకే ఓకే. ఖచ్చితంగా వెయిట్ చేసి చూస్తాం మేము. అప్పుడు అంటే నేను ముందే చెప్తున్నా, అప్పుడు మీరు లక్ష్మణ్ అన్న నిజంగానే పెద్ద ఒక గొప్ప వజ్రం అని అనుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు అనుకుంటున్నాం మేము. అప్పటికి ఇంకా అమ్మాయిలు అనుకుంటారు, ఇప్పటివరకు మా అబ్బాయిలు అనుకుంటున్నాం కదా. నార్మల్గా బుల్లెట్ బండి ఉంటుంది కదా, ఆ పాట అమ్మాయిలకి ఎంత ఇష్టం దానికి మించి ఇష్టం ఉంటుంది ఈ పాట. ఓకే. బయట ఏమన్నా నార్మల్గా ఏమైనా సర్క్యులేట్ అవుతుందా అంటే లక్ష్మణ్ గారు అంటే అమ్మాయిలకి కొంచెం యాంటీగానే ఈయన రాస్తారు సాంగ్స్, అబ్బాయిలకి ఫేవర్గా రాస్తారని అలా ఏమన్నా ఉందా? అట్లేం లేదు కానీ అందులో ఒక 5-6 కామెంట్ అంటే నార్మల్గా 10 కామెంట్లు మంచిగా ఉన్నా ఒక చిన్న ఏదన్నా కొంచెం తప్పుడు కామెంట్ ఉందనుకో దాన్ని పట్టించుకుంటారు కదా. అట్లా అమ్మాయిల గురించి రాయండి అని చెప్పి 2-3 అమ్మాయిలు చెప్పినట్టు అన్న మైండ్లో పడిపోయింది రాశాను. ఓ ఓకే. ఏంటి మీకు అసలు అంత స్పేస్ ఉంటుందా ప్రతి కామెంట్ని చెక్ చేసుకొని చూసి అంత టైం ఉంటుందా? నార్మల్గా ఇప్పుడు నాకైనా సరే అన్నకైనా సరే ఎవరైనా యాక్టర్లు ఉంటారు కదా వాళ్ళకి కామెంట్లే అన్నాం సపోర్ట్లు. డైరెక్ట్ ఇప్పుడు ఎవరు సపోర్ట్లు ఒక వేదిక అనేది ఉండదు కదా, కామెంట్లే. ఓకే. అప్పుడు ఈ సాంగ్కి ఏమన్నా నెగిటివ్ వచ్చింది? కొంతమంది పెడుతున్నారు ఎలా అంటే అంత లేదు ఉన్న పాటను నాశనం చేశారు అది అంటే పార్ట్ 2 రిలీజ్ చేసిన తర్వాత కామెంట్స్ అవి. ఓకే.
అంటే ఎక్కడ ఏదన్నా మీకు అనిపించిందా అరే ఈ మేబీ చిన్న మిస్టేక్స్ అయినాయి, ఈ మిస్టేక్స్ వల్ల ఇది అవాయిడ్ చేసి ఉంటే కొంచెం సాంగ్ హైలైట్ అయ్యేదేమో అని? అంటే నార్మల్గా అది బావమరదల సీన్ అన్నది ఉంది కదా, అంటే పబ్లిక్ మొత్తం ఎమోషనలే కావాలనుకుంటున్నారు. ఎక్కడ చిన్న డిస్ట్రాక్షన్ కూడా వద్దు, ఉంటే మొత్తం ఎమోషనలే ఉండాలి, లేదంటే ఇది ఉండదు అనుకుంటారు. కానీ అన్న వేరే ప్లాన్ చేసిండు, ఓకే అది అక్కడ కొంచెం ఇది అయిపోయింది. అందులో వేరే సీన్ ఉండే ఆల్రెడీ, కాకపోతే అది అన్ననే ఊకే ఒక అంటే స్టోరీ లెక్క అయిపోతుంది, కొంచెం సినిమాటిక్ అయిపోతుంది, వద్దులే అని చెప్పి ఇట్లా చేసి. కానీ చాలా గ్రేట్ తెలుసా. మామూలుగా ఇప్పుడు ఎలా అంటే బయట ఒక సాంగ్ తీయాలన్నా ఒక సినిమా తీయాలన్నా ఎక్కడో చిన్న బోల్డ్ చిన్న వల్గారిటీ అది లేకుండా ఇంకా మనం హిట్ చేయలేం, ఎక్కడో చిన్న ఫినిషింగ్ టచ్ అని ఇవ్వాలన్నాడు. కానీ అసలు మీ దాంట్లో ఎక్కడ అలాంటిది ఏమి ఉండదు. ప్రాపర్గా మీరు సరిగా టచ్ చేసుకున్న సీన్ కూడా ఎక్కడ ఉండదు కదా. హీరోయిన్ హీరో వాళ్ళ నాన్న చూసే సీన్లో కూడా జస్ట్ సింపుల్గా డాన్స్ వేస్తూ ఉంటారు అంతే, చిన్న స్టెప్. అంటే నార్మల్గా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అయింది. అన్న మైండ్లో ఏముంటుంది అంటే మనల్ని వాళ్ళ ఇంట్లో కొడుకు, వాళ్ళ ఇంట్లో తమ్ముడు, వాళ్ళ ఇంట్లో లెక్క చూడాలి. కానీ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాడు అన్న, పిల్లల గురించి. అట్లా అని చెప్పి ఆయన కొంచెం అట్లాంటి వల్గరిటీ ఏం తీయడు. గ్రేట్ అసలు. ప్రతి ఇంట్లో యూట్యూబే అయింది కదా ఇప్పుడు. ఎవరు చూసినా స్మార్ట్ టీవీస్, యూట్యూబ్ టీవీస్. ఇప్పుడు సీరియల్స్ ఎవరు చూస్తలేరు, ఓన్లీ యూట్యూబే. ఓకే, నాకేంటో ఇంటర్వ్యూ చేయడానికి మిమ్మల్ని చేస్తున్నాను కానీ మొత్తం లక్ష్మణ్ గారి గురించే వింటున్నాను, మీరు కూడా ఆయన గురించే చెప్తున్నారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా? ఇప్పుడు మీరు ఆయన గురించి తీసిరు కాబట్టి ఆయన గురించి వచ్చింది. లేదు, ఇప్పుడు నేను వేరే ఏదో అడుగుతున్నా కూడా మొత్తం క్రెడిట్స్ అంతా లక్ష్మణ్ గారికి అంటే నార్మల్గా అన్న కండ్ల ముంగలు అట్లుంటాడు కదా ఒక మనిషి. ఆయన ఎప్పుడు నేను ఇది ఏది అని ఎవరు చెప్పుకోడు, మనం చూసిన దాన్ని చెప్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు పవన్ని ఇంకా మేము డాన్సర్గా చూసాం, ఒక సింగర్గా చూసాం, ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్. ఇంకొంచెం పెద్ద సినిమాల్లో ఏమైనా? మేము అదృష్టం దేవుడు లక్ అన్నారు కదా, మీకైతే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఉంది. ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే ఇప్పుడు ఫ్యూచర్లో ఒక మంచి సినిమా ఛాన్స్ వచ్చి అదే టైంకి లక్ష్మణ్ గారు ఏదైనా ఇలాంటి ఒక ఫోక్ సాంగ్ చేద్దాము అని అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫోక్ సాంగ్. హీరో మంచి పెద్ద సినిమాలో హీరో అని అన్న హీరో రోల్ నాకు అక్కడ వరకు తీసుకుపోయింది అన్న కదా. అవునా? అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాయి. అంటే ఏంటి మీ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవ్వకముందే మీరు ఎంతో కొంత జనాలకి తెలుసు కదా, మరి ఎందుకు అంటే మొత్తం ఈయన వల్లే నేను మొత్తం ప్రపంచానికి తెలిసాను, ఈయన వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది ఎందుకు అంత బలంగా పెట్టేసుకున్నారు? అంటే ఆ సాంగ్ నాకు ఆ సాంగ్ ఒకవేళ చేయకపోయి ఉంటే నాకు ఎప్పుడో చెప్పలేం, ఒక 100 million కొడుతుండేనో కొట్టకపోతుండేనో అది ముందే విషయం ఏమో. కానీ ఆ సాంగ్ వల్ల నన్ను నేను నిరూపించుకున్నా అనుకున్నాను దగ్గర. ఓకే. ఆ సాంగ్ తర్వాత కొన్ని మంచి ఆఫర్స్, సాంగ్స్ చేయడం కానీ, బయట పేరు కానీ, మర్యాద కానీ, అవన్నీ అంటే దీని తర్వాతనే కదా వచ్చింది. దీని తర్వాత చేస్తున్నారా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా? చేస్తున్నాం. మొన్న ఒక 100K ఒకటి మీది ఓన్ సాంగ్ ఒకటి క్రాస్ అయింది, 100 million. 100 million నేను బంజారాలో ఒక 60 సాంగ్స్ చేసింటా, 60 సాంగ్స్ చేసింటా. అందులో నార్మల్గా మా బంజారా మొత్తం కమ్యూనిటీ, ఇక తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఎక్కడైనా సరే ఫస్ట్ 100 million సాంగ్ అది నేను చేసిన సాంగ్ మీదే. నాది ఉంది. ఈవెన్ ఇప్పుడు మంగ్లీ వీళ్ళు చేసేది కూడా వాళ్ళు లేదు అని అంటున్నారు. లేవు. ఓకే ఓకే. మంగ్లీ వాళ్ళు మీకు బాగానే పరిచయం ఉన్నారా? మాట్లాడుతుంటారు అంటే కలిసినప్పుడు హాయ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు ముందు మీకంటూ ఓన్ యూట్యూబ్ ఉంది కదా, మీరు మీ బంజారా సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు? నాదేం లేదు. మరి ఎవరి దాంట్లో పెట్టేవారు అవి? విజయ్ అని చెప్పి అన్న. ఓకే. ఇక ఫస్ట్ కొంచెం ఆయననే కొంచెం పుష్ చేసిండు, ఇట్లా సాంగ్స్ ఇద్దాం మనం కూడా, తెలుగే కాదు బంజారాలో కూడా కొంచెం సాంగ్ తీసి మనం కూడా పేరు తెచ్చుకుందాం అన్నట్టు బంజారాలో స్టార్ట్ చేసిన 2 years తర్వాత తెలుగులో స్టార్ట్ చేసిన. ఓకే ఓకే. ఇప్పటికీ మీకంటూ ఓన్గా ఛానల్ ఏం మీరు ఏం పెట్టలేదు? అంటే బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే కొంచెం ఫేమ్ వచ్చింది, అమౌంట్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఎవరికాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకోవాలని అనుకుంటారు కదా, మీకు ఆ థాట్ రాలేదా మరి? అంటే నాకు ఓన్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది. ఒకవేళ పెట్టుకున్న తర్వాత నాకు స్వార్థం పెరుగుతుందేమో అనిపి, ఓన్లీ నా ఛానల్లోనే సాంగ్ చేయాలి, బయట చేయొద్దు. మంచిదే కదా, కానీ అంత ఉండదు తర్వాత. అంటే ఇప్పుడు నార్మల్గా నేను అక్కడిక్కడ చేస్తున్నా కదా, ఏదో కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందరితో కలవడం, అందరితో తిరగడం, అందరితో మాట్లాడడం. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి, మనుషులు మనతో బాగున్నారు కాబట్టి ఓకే. రేపు అన్న రోజు లక్ష్మణ్ గారితోనే మీకు ఏదో ఇష్యూ అయింది, మెయిన్ ఆయనే కాబట్టి ఆయన ఒక్క మాట అరే కిట్టు పవన్ గారు కరెక్ట్ కాదు పెట్టుకోకండి అని ఒక్క మాట బయట ఎవరికైనా చెప్పాడంటే ఈజీగా ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని పెట్టుకోవడం మానేస్తారా మానేరా? చెప్పాలి. మాక్సిమం ఛాన్సెస్ అయితే ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు.
సో అలాంటి అంటే సిచ్యువేషన్ అన్న వేరే వాళ్ళకి చెప్పడం కన్నా ఈ ప్రాజెక్ట్ చేయకంటే నేనే చేయను. ఓకే, అంటే ఇప్పుడున్న అభిమానంతో అలా చెప్తున్నారేమో కానీ. ఏం లేదు, అట్లేం లేదు. ఓకే, అన్న మీద ఎప్పుడు రెస్పెక్ట్ అది. ఎందుకంటే నార్మల్గా మనకు అన్నం పెట్టిన మర్చిపోద్దని అంటుంటారు కదా, అదని. అన్న మీద అభిమానం అనేం కాదు, అన్న మీద ముందటి నుండే ఉంది. సాంగ్ చేయకపోయినా కానీ అన్నతో మేము ఇదే ఉంటుండే. మాదొకటి దిలీప్ అని చెప్పి, సికిందర్ అని చెప్పి, విజయ్ అన్న అని చెప్పి, మేమందరం మాదొక బంజారా కమ్యూనిటీ కాబట్టి బంజారా సాంగ్ చేస్తుండే. తెలుగులో మేము చేసిన ప్రయత్నంలో అన్న ఒక చేయబట్టి కొంచెం పైకి లేపి అట్లా కొంచెం చేయబట్టి పైకి లేపారా? మంచి క్యూట్గా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, మళ్ళీ మ్యారేజ్ టాపిక్ తీస్తున్నాను అనుకుంటారేమో. ఎలా ఉంది లైఫ్ ప్రస్తుతానికి? అంటే ఆల్రెడీ నార్మల్గా ఇట్లా సాంగ్ చేయడం ఏ వైఫ్ కూడా ఒప్పుకోదు కదా, ఇట్లా సాంగ్ చేయడానికి పోతున్నాం కానీ. అది అంటే ఒప్పుకోరు అంటే వేరే అమ్మాయి, అక్కడ హీరోయిన్ వేరే అమ్మాయి ఉంది కాబట్టా, లేదంటే వేరే ఇంకేమైనా? అమ్మాయిలకు ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఒక అమ్మాయి, మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్నా కానీ అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ మీకు కూడా నచ్చదు కదా. కానీ నా అదృష్టం ఏంటంటే మా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది. ఓకే, అందుకే 7 years లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంటే 7 years నుండి అట్లనే ఉంది కాబట్టి నాకు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది లైఫ్ అట్లా ఏం లేదు, అదే కంటిన్యూటీ సేమ్. అర్థం చేసుకునే భార్య ఉంది కాబట్టి నాకు తేడా ఏమనిపిస్తుంది. అంటే ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అంటున్నారా మీరు? నాకేం తేడా ఏం తెలుస్తుంది, సేమ్. ఓకే, అప్పుడంటే వాళ్ళ ఇంట్లో ఉండేది కాబట్టి ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటుంది. షూట్ టైంలో లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఒక్కొక్క నైట్ రాకపోవచ్చు. మీరు ఇప్పుడు ఈ సాంగ్కి నైట్ టైం కూడా కష్టపడ్డారు. నైట్ 2కి షూట్ 5 వరకు ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎలా పెళ్ళైన తర్వాత షూట్కి వెళ్ళారా? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఏమందా అసలు? అంటే తెలుసు కదా ఇక అమ్మాయికి. నార్మల్గా నేను ఇప్పుడు బయట వర్క్ చేయబుద్ధి కాదు, ఏమైనా ఉంటే ఓన్ బిజినెస్ అని ఉండాలి, లేదంటే ఇదే ఉంది కాబట్టి కొన్ని రోజులు ఇది చేసిన తర్వాత మనం సెట్ అయిన తర్వాత బిజినెస్ పెట్టుకుంటా. అదృష్టంకి వస్తే ఏదైనా సినిమా వస్తే సినిమా, ఓకే అట్లా అని చెప్తే ఆమె అర్థం చేసుకుంటుంది. ఒకవేళ సడన్గా వద్దు నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళొద్దు, ఒకవేళ ఏదైనా షూట్స్ ఉన్న డే టైంలో ఫినిష్ చేసుకుని వచ్చేసి అని ఇలా అంటే, అలాంటి కండిషన్స్ ఏమైనా పెడితే ఏంటి? అంటే మేము స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం అప్పట్లో, ఓకే ఈ షూటింగ్స్కి నీకు నాకు మధ్యలో ఇట్లాంటి ఇష్యూ రావద్దు అని చెప్పి మాట్లాడుకున్నాం కాబట్టి తను నాకు అట్లాంటిది ఏం చెప్పదు. అన్నీ పకడ్బందీగా బాగానే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ప్లాన్ ఓకే ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఏదన్నా ఫోక్ సాంగ్ చేసినప్పుడు అవతల హీరోయిన్ ఎవరు బాగుంటేనే చేద్దాం, కొంతమందికి ఉంటుంది కదా మన పక్కన యాక్ట్ చేస్తుందంటే కొంచెం లుక్ బాగుండాలి అని చెప్పేసి అలా చూసుకుంటారా? ఒకవేళ అమ్మాయి అంత డామినేటింగ్గా లేదు అని అంటే రిజెక్ట్ చేస్తారా? అంటే నేను ఫస్ట్ సాంగ్ నచ్చితేనే షూట్కి పోతా. ఓకే, నాకు సాంగ్ స్టోరీ నచ్చితే షూట్కి వెళ్ళిపోతా. ఇంకా మీ పక్కన హీరోయిన్గా ఎవరిని ఎలాంటి అమ్మాయిని పెట్టినా కూడా చేసేస్తారు. ఓ, ఇలాంటి హీరోలు కూడా ఉంటారా? ఉండరు. అంటే కొంచెం ఉంటుంది కదా, పర్ఫెక్ట్ జోడీ అయితేనే కొంచెం వ్యూస్ బాగా వెళ్తాయి, మంచి హిట్ అవుతుంది సాంగ్ అని. ప్రొడ్యూసర్ అదే, అంటే నార్మల్గా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అదే చూసుకుంటాడు కదా. నార్మల్గా నన్ను పెడుతున్నప్పుడు నా పక్కన ఇతనికి సూట్ అయ్యే అమ్మాయిని పెట్టాలని అనుకుంటారు. ఓకే ఓకే ఓకే, రాము రాథోడ్ మీకు బాగా పరిచయం అనుకుంటా. అన్న అవుతాడు. అన్న, ఓకే. ఆయన అంటే ఎలా ఉంటారు మామూలుగా? బయట ఎప్పుడైనా వర్క్ చేశారా కలిసి ఏదైనా సాంగ్లో కానీ? సాంగ్స్ ఏం చేయలేం కానీ ఎప్పుడు నుండి పరిచయం. ఇక మా పిన్ని కొడుకు అవుతాడు, పెద్దమ్మ కొడుకు అవుతాడు. ఓకే, రాము రాథోడ్ ఏంటి తను రాసే సాంగ్స్ అన్ని ఖచ్చితంగా తనే హీరోగా ఉండాలని అలా ఏమైనా పెట్టుకుంటాడా? అట్లేముండదు. వాడి ఛానల్లో వాడు ఇప్పుడు నార్మల్గా వాడు బయట రాయాడు, వాడు రాసే సాంగ్స్ బయట రాయాడు, వాడే రాసుకొని వాడి ఛానల్లో చేస్తుంటాడు. బయట సింగింగ్ చేస్తాడు, బయట వాడు ఎవరికి రాసాడు వచ్చిన సాంగ్స్ వాడే పెట్టుకుంటాడు. ఇప్పుడు సొమ్మసిల్లిపోతున్నవే కానీ ఫస్ట్ హిట్ అయిన సాంగ్, ఇప్పుడు రాను బొంబాయికి రాను, నిన్న సిత్తమే బావా, ఈ సాంగ్స్. మీకు కొంచెం మంచి పరిచయం ఉంది కదా, మరి ఎప్పుడైనా మీకోసం మంచి ఏదైనా సాంగ్ రాస్తానులే చెయ్యి తమ్ముడు అని అలా ఎప్పుడేం చెప్పలే? అంటే మా సాంగ్స్ అంటే నార్మల్గా వాడు ఒక ఇండస్ట్రీకి వచ్చి ఒక 6-7 years అవుతుంది. వాన్ ఓన్గా చేసిన ప్రాజెక్ట్స్ ఒక 4 or 5 ఉన్నాయి. బయట చాలా చేసిండు, వాన్ ఓన్గా చేసిన 4 or 5 ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా వాన్ ఛానల్ వాడే ఉండాలి. ఇప్పుడు వాన్ పేరు మీద పెట్టుకున్న క్రియేట్ ఛానల్ ఉంటుంది కదా, ఎవరి ఛానల్లో వాళ్ళే ఉండాలి. అట్లట్టు వాన్ ఛానల్లో వాడే ఉంటాడు. ఎప్పుడన్నా డ్యూయల్ రోల్ ఉంటే చేస్తారా? చేస్తాం. ఓకే, ఇప్పుడు రాము రాథోడ్ బిగ్ బాస్కి వెళ్ళాడు, మీకు అలాంటి బిగ్ బాస్ అవకాశం ఏమైనా వస్తే వెళ్తారా? వెళ్తా.
ఇష్టమా ఈ మామూలుగా ఫాలో అవుతారా ప్రతి సీజన్? సో ఒక అవగాహన ఉంది వెళ్తే ఎలా సర్వే. అంటే నార్మల్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కానీ, బోలే సార్ కానీ, రాము కానీ, ఫైమా, వీళ్ళని తెలిసిన వాళ్ళే వెళ్ళారు కదా. ఓకే, అప్పటి నుండి ఫాలో అయ్యేదాన్ని. కనుక్కున్నారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వెళ్ళొచ్చా లేదా చెప్పరా? నేను చూసినాక ఇంకేం చెప్పాలంటారు వాళ్ళు. అంటే కొంతమంది అంటారు కదా, బయటకు వచ్చిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ చెప్పారు, ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని పనులు చేయను, అందులో బిగ్ బాస్కి వెళ్ళడం అనేది మళ్ళీ అసలు చేయను అని ఎలా చెప్తా ఉంటారు. ఏమో తెలియదు. దాన్ని బట్టి మీకు నెగిటివ్గా ఎందుకు ఉన్న పేరు పోతుంది బిగ్ బాస్కి వెళ్తాను అలా? బిగ్ బాస్కి వెళ్తే పోతుందని నాకైతే. అంటే ఎంత డబ్బులు వస్తాయో ఒక విధంగా, ఒకవేళ సరైన టైంకి మనం సరిగా పోర్ట్రేట్ అవ్వకపోతే బ్యాడ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. అవును. సో అలా ఏమైనా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఏమో నాకైతే ఏమనిపించదు. నేను యాక్టివ్గానే ఉంటా అని చెప్పి అనుకుంటా. యాక్టివ్గా ఉంటారా? ఏమో నాకు ఇక్కడ కొంచెం సిగ్గుపడుతూ కొంచెం ఏదో ఇంట్రో అట్లా అలా అందమైన అమ్మాయి అన్నావు కదా ముంగల. వేసేసాడు భయ్య. ఇందాక పగ పెట్టుకున్నట్టున్నారు కదా మీరు. ఓకే ఓకే. బేసిక్గా ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్ సీజన్ 10కి కిట్టు పవన్ అడుగు పెట్టబోతున్నాడు అనమాట. ఓ గట్లేం చెప్పక, నేను పోతున్నానని చెప్పినా అదృష్టం వస్తే పోతా. ఇప్పుడు మీ సాంగ్ ఎంత హైలైట్ అయింది, అండ్ పార్ట్ 2 కూడా రిలీజ్ చేశారు, అది మంచి హైలైట్ అయిపోయింది. దానికి తోడు మీ బంజారా సాంగ్ కూడా 100 million క్రాస్ చేసేసింది. ఇంకెంతకేం కావాలి, ఫేమస్ అయితే వన్స్ ఫేమస్ అయ్యారంటే ఇంకా ఆ సీజన్కి నెక్స్ట్ సెలెక్ట్ పోతా వెళ్తారు. ఓకే. కాదు, నేను మీతో మాట్లాడిన తర్వాత ఎంతసేపు కొంచెం తీయగా వినసంపుగా మీ నోటి నుంచి ఒక పాట వినాలని ఉంది. మా కోసం అలా ఒక 2 లైన్లు వదిలితే. పైసా పైసా అంటూ పగబట్టిన మీ నాన్న, నా ప్రాణం తీసిన నాలో నీ ప్రేమను చెరిపేనా, అమ్మా నాన్న వెళ్ళిపోతుందే నాలో ప్రాణం, మరణించుర్రే మిమ్ముల చేసిపోతున్న మోసం, పైసుంటేనే లోకం లేకుంటే ఓ శోకం, చొడో మేర జిందగీ చేల్ కతం, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. వావ్. కాదు, మీకు ఓకే అంటే మీకు ఒక మంచి పెద్ద వీరాభిమాని ఉన్నారు, ఆయనకి కాల్ చేసి మీరు అలా మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మాట్లాడతారా? చేయండి. అసలు మిమ్మల్ని మెయిన్ ఇంటర్వ్యూకి పిలవడానికి కారణమే మీ ఫ్యాన్ అనమాట. హలో చందు, మీ హీరో కిట్టు పవన్ ఇంటర్వ్యూకి పిలిచాను అనమాట ఈరోజు. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా పిలిచి అదే అన్ఎక్స్పెక్టెడ్ గా చేయాల్సి వచ్చింది. ఒక మాట్లాడతావా? తప్పకుండా. నిజంగానే నాకు ఎలాగో మిమిక్రీ రాదు, నీకు తెలుసు కదా. ఇస్తున్నాను, మాట్లాడు. హలో బ్రో కిట్టు ఫోన్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో, బాగుంటది బ్రో మీ సాంగ్. థ్యాంక్ యూ. డాన్స్ కానీ అంత అసలు అనుకోలేదు. సడన్ గా ఫోన్ చేయగానే ఫోన్ కిట్టు ఫోన్ ఇస్తున్నాను మాట్లాడాలంటే నాకేం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అన్న. అసలు బాగా వచ్చింది బ్రో, సెకండ్ సాంగ్ కూడా బాగా వచ్చింది బ్రో. అసలుకి థ్యాంక్ యూ అన్న. వేరే లెవెల్ ఉంది. ఏం మాట రావట్లేదు బ్రో ఫోన్ లో రాగానే. సరే అన్న, కలుద్దాం ఎప్పుడన్నా. షూర్ అన్న, డెఫినెట్ గా. హలో హలో. ఇంకా ఫుడ్ తినవేమో ఈరోజు. సడన్ గా ఫోన్ ఇవ్వడం ఏం మాట్లాడాలి కూడా అర్థం కాదు, ఏం మాట్లాడాలి. సర్లే, ఇంకేం ఫుడ్ తినకు మరి ఒక వారం రోజుల వరకు. ఫోటో ఇప్పిస్తారు ఎవరు కదా, డైరెక్ట్ ఫోన్ చేస్తారు. ఫోటోనా? చెప్పారుగా కలుద్దామని, కలవలే మరి. సరే నేను చేస్తాను మరి. కాదు, ఇలా కాల్లో మాట్లాడారు ఓకే, బయట మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయా? ఫ్యాన్స్ వస్తారు మామూలుగా పెళ్ళిళ్ళకి పోయినప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు కలుస్తారు. నిజంగానే ఫీల్ తో చెప్తారా, లేదంటే ఏదో సెల్ఫీ కోసం చెప్తారు? ఫోటో మన దగ్గర అంతే ఉంది అని చెప్తారు. నిజంగానే తెలుస్తుంది మీకు.
ఓకే. ఇంకా అమ్మో అంత ఫ్యాన్ ఫాలోయింగ్. నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి తనే మెయిన్ రీజన్. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడారు చంద అని చెప్పేసి. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే, మేము పార్ట్ 3 కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఈ ఇంటర్వ్యూ తర్వాత ఉండొచ్చు, హోప్స్ అయితే పెట్టుకోవద్దా? ఓకే. అండ్ ఇంకోటి, మీరు ఏదో అమ్మాయికి సంబంధించి లక్ష్మణ్ గారు ఒక సాంగ్ కూడా రాశారన్నారు కాబట్టి దానికోసం కూడా చూస్తాము ఎంతవరకు వెళ్తుందో. అండ్ మీరు ఫ్యూచర్లో ఒక పెద్ద హీరో అయిపోయి ఇంకా అలా 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 ఎత్తుకి ఎదిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.